శ్రీ గురుభ్యో నమ. ఈరోజు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గ్రహాల స్థితిగతులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా మేషరాశిలో త్రిగ్రాహి యోగం ఉంది, అంటే సూర్యుడు చంద్రుడు శుక్రుడు కలయిక ఉంది. మరియు గజకేసరి యోగం ఏర్పడుతోంది. వాళ్ళ కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది చైత్ర బహుళ అమావాస్య. నక్షత్రం వచ్చి రేవతి, తదుపరి అశ్విని నక్షత్రం. యోగం వచ్చి గజకేసరి యోగము, ధనయోగం. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంది. అయితే ద్వాదశ రాశి ఫలితాలను తెలుసుకుందాం. మేషరాశి వారికి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది, అలాగే అనుకూల సమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి, ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, కానీ జాగ్రత్త అవసరము. మిథున రాశి వారి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది, ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి పనుల్లో కొంత జాప్యం జరగవచ్చు. మానసిక ప్రశాంతి కోసం ధ్యానం చేయండి, ఖర్చులు నియంత్రించుకోవాలి. అలాగే సింహరాశి వారికి చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తవుతాయి, మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. కన్యరాశి వారికి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది, సహనంతో వ్యవహరించడం మంచిది. తులారాశి వారికి అదృష్టం మీ వైపు ఉంటుంది, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సరైన సమయం. వృశ్చిక రాశి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు, ముఖ్యమైన పత్రాలకు సంతకాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ధనుసు రాశి వారి భాగస్వామి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి, జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోండి. మకర రాశి వారి శత్రువులపై విజయం సాధిస్తారు, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కుంభరాశి వారికి సంతాన విషయంలో శుభవార్తలు వింటారు, సృజనాత్మక పనులు ఆసక్తి పెరుగుతుంది. మీన రాశి వారి గృహ సంబంధ పనులు పూర్తవుతాయి, తల్లిగారి వైపు నుండి ఆస్తి కలిసి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఈ రోజు మేషరాశిలో చంద్రుడి సంచారం మరియు అమావాస్య తిథి ఉన్నందున మేషం, కర్కాటకం, మకరం రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు అమ్మవారిని లేదా లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆటంకాలు తొలగి శుభం కలుగుతున్నాను, ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ నొక్కడం మర్చిపోవద్దు. మిగతా మంచి వీడియోలు మీకు వస్తాయి కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భూయాత్.